హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. చాక్లెట్ లవర్స్ అందరికీ కూడా ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన చాక్లెట్ ప్యాన్ కేక్స్ ని ఇవాళ వీడియోలో చూసేద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1/8 కప్ ఆఫ్ షుగర్ అనేది వేసాను. 1/8 కప్ అంటే పావు కప్పులో సగం షుగర్ అనేది వేసి ఈ షుగర్ ని వీలైనంత వరకు బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీకు షుగర్ అనేది గ్రాన్యూల్స్ గా ఉంటే పాన్ కేక్స్ అనేది స్మూత్ టెక్స్చర్ రావు. సో మాక్సిమం స్పీడ్ ఇస్తూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్స్ ఆఫ్ మైదా పిండి అనేది వేసాను నేను. ఈ మైదా పిండిలోకి ఇందాక మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ ఏదైతే ఉందో ఆ మొత్తం వేసేసేయండి. ఈ షుగర్ పౌడర్ ని నేను ఇప్పుడు ఈ మెజరింగ్ కప్ లో మీకు వేసి చూపిస్తున్నానండి. మనం 1/8 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా, మనకి అప్రాక్సిమేట్లీ 1/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ అనేది వచ్చింది. అంటే పావు కప్పు షుగర్ పౌడర్ అనేది వచ్చింది. ఎప్పుడు కూడా షుగర్ ని పౌడర్ చేస్తే క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా, సో అలాగే అయింది ఇక్కడ కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో బేకింగ్ సోడా ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసినట్లయితే మనకి పాన్ కేక్స్ అనేవి బాగా పొంగిపోతాయి. సో కేవలం పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 2 టీ స్పూన్ల కోకో పౌడర్ అనేది వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా 4-5 చుక్కల వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి పాన్ కేక్స్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్ వరకు పోసుకోండి. పచ్చి పాలు పోయొద్దు ఈ రెసిపీలో, కాచుకున్న పాలే పోయండి. అది కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. బాగా వేడిగా ఉండకూడదు, అలానే బాగా చల్లగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను నేను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబిలిటీలో లేకపోతే షుగర్ క్వాంటిటీని పావు కప్పు షుగర్ ని తీసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ ని వేసుకోండి, సరిపోతుంది. అంటే మీరు తీసుకునే షుగర్ క్వాంటిటీకి జస్ట్ డబల్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటె హెల్ప్ పెట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా స్మూత్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి కలుపుకునే పిండి అనేది. సో అలా వచ్చే వరకు కలుపుకోండి. మీకు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాక పిండి అనేది మరీ గట్టిగా అనిపిస్తే అవసరానికి తగినట్టు పాలు అనేది ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇంకో అడిషనల్ గా 1/2 కప్ వరకు పాలు అనేది యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ పిండి మిశ్రమం అనేది ఎటువంటి ఉండలు అనేది లేకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, బట్ బాగా థిక్ గా ఉండాలి, అంటే సెమీ థిక్ గా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు లాస్ట్ లో మనం జస్ట్ పాన్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి ఫ్యూ సెకండ్స్ ముందు ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్ మీ ఫ్లేవర్ కి తగినట్టుగా ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాస్ట్ లో వేయటం వల్ల మనకి పాన్ కేక్స్ అనేవి మంచి గ్లాసీగా వస్తాయి అన్నమాట. సో మీరు కావాలి అనుకుంటే ఈ గీ ప్లేస్ లో ఇందాక నేను చెప్పినట్టు బటర్ ఆరల్స్ ఆయిల్ తో కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్ మీదకి కొద్దిగా ఆయిల్ ఆరల్స్ గీతో మీరు గ్రీస్ చేసేసుకోండి. ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకోండి. కలిపి పెట్టుకున్న ఈ పిండి నుంచి ఒక గెరిటితో పిండి అనేది తీసుకుని మధ్యలోకి పోసేసి వదిలేసేయండి. మీరు దోశ స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం యూజ్ చేసిన బేకింగ్ సోడా వల్ల ఆ పిండి మనం పెనం మీద వేయగానే అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది, అలాగే బబుల్స్ కూడా ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో అలా ఫామ్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు సైడ్స్ నుంచి కొద్దిగా ఆయిల్ డ్రిజిల్ చేయండి. ఆయిల్ ఆరల్స్ గీ మీ చాయిస్ కి తగినట్టుగా. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని అదర్ సైడ్ కూడా బాగా కుక్ చేసుకోండి. మనకి ఒక్కొక్క పాన్ కేక్ ఫ్రై అవటానికి హార్డ్లీ ఇట్ టేక్స్ 30 to 40 seconds అంతేనండి. సో దగ్గరే ఉండి హ్యావ్ అన్ ఐ ఆన్ దట్. చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి. సో ఈ రెసిపీని మనం ఈ మెజర్మెంట్ ఈ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేస్తే టోటల్ గా 9 పాన్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి ఈ సైజ్ లో. సో మీరు పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఈ పాన్ కేక్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. లేదు ఇలా డైరెక్ట్ గానే సర్వ్ చేస్తామంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఇంకొంచెం అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయడానికి మనకి బయట దొరికే పాన్ కేక్స్ లో కొంచెం అట్రాక్టివ్ గా కనిపించడానికి ఎలా డెకరేట్ చేస్తారనేది నేను లాస్ట్ లో చూపిస్తాను మీకు. యూజువల్లీ పాన్ కేక్స్ అనేది మనకి చాలా డిఫరెంట్ మెథడ్స్ లో ప్రిపేర్ చేస్తారు. మెయిన్ గా మనకి బయట దొరికే పాన్ కేక్స్ అన్ని కూడా ఎగ్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. బట్ చాలా తక్కువ టైంలో ఎగ్లెస్ వర్షన్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ గా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని అనుకుంటే అప్పటికప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ రెసిపీని మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి యూజ్ చేయొచ్చా అని డౌట్ రావచ్చు. బట్ ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ వీట్ ఫ్లవర్ ఫర్ దిస్ రెసిపీ అండి. ఎందుకంటే గోధుమ పిండి చాకో పౌడర్ కాంబినేషన్ అనేది కొంచెం అదొక రకమైన వెగుటు టేస్ట్ లాగా ఉంటుంది, బాగోదు. సో ఈ ఒక్క రెసిపీకి మీకు మీరు ఎక్స్క్యూజ్ చెప్పుకుని మైదా పిండితో ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మనకి పాన్ కేక్స్ అనేవి ఎంత స్పంజీగా ఎంత సాఫ్ట్ గా వచ్చినాయో. సో ఇప్పుడు దీని మీదకి
మీకు అవైలబిలిటీలో ఉన్న చాకో స్ప్రెడ్ కానీ లేదా చాక్లెట్ సిరప్ కానీ ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేనైతే హర్షీస్ చాక్లెట్ సిరప్ యూజ్ చేశాను. సో ఆ చాక్లెట్ సిరప్ ని ఒక పాన్ కేక్ మీదకి కొద్దిగా వేసి ఒక స్పూన్ బ్యాక్ సైడ్ తో నేను స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే జస్ట్ లైక్ మనం బ్రెడ్ మీద జామ్ ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో సో అలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. సో స్ప్రెడ్ చేసేసి ఇంకొక పాన్ కేక్ ని దీని మీదకి ఓవర్లాప్ చేయండి. అంటే లైక్ మనం 2 slices ఆఫ్ బ్రెడ్ ని ఇన్ బిట్వీన్ జామ్ ప్లేస్ చేసి ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయండి. సో ఇలా చేస్తే మీకు చాక్లెట్ శాండ్విచ్ పాన్ కేక్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇలా సర్వ్ చేసి చూడండి, పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆరల్స్ ఇంత స్ప్రెడ్డింగ్ చేస్తే ఇది బాగా టూ మచ్ చాక్లెటీగా అనిపిస్తుంది అని అనుకుంటే జస్ట్ పైన చాక్లెట్ అనేది అలా డ్రిజిల్ చేసేసేయండి, చాక్లెట్ సిరప్ అనేది. ఇలా కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.